హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది తెలంగాణ రాష్ట్రం. ఒక టెంపుల్కు వెళ్ళినటువంటి కింది జాతి వర్గాల వారిని కొంచెం పైన ఉన్నటువంటి వారు మా టెంపుల్లోకి రావద్దు, గర్భగుడిలోకి రావద్దని వెళ్ళగొట్టడమే కాకుండా అదేవిధంగా 2 నెలల పాప చావుకి కారణమైనటువంటి వారు ఇంతవరకు అరెస్ట్ కాలేదు. కానీ ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, అదేవిధంగా సోషల్ మీడియాలో వార్తలు ఇచ్చేటటువంటి జర్నలిస్ట్ రఘు గారిని, అదేవిధంగా కొందరిని ఈరోజు వార్త కోసం వెళితే పోలీసుల చేత తరిమేస్తారా? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యమో మీరే ఆలోచించండి. ఒకప్పుడు మీ ప్రభుత్వం రావడానికి ఈ సోషల్ మీడియా జర్నలిస్టులు కారణం కాదా? ఆలోచించండి. ఒక వర్గం వారిని ఎప్పుడు ఏ విధంగానూ కాపాడకండి. అది చాలా ఘోరమైన నేరం, చట్టం దృష్టిలోనే కాకుండా ప్రజల దృష్టిలో, ఆ దేవుడి దృష్టిలో. అసలు మతం అనేది ఒక మనిషిని మంచి మార్గంలో నడిపించడానికి మతం ఉంటుంది. కానీ ఒక కులం అనేది ఆయా శ్రామిక వర్గాలను చూపెడుతుంది. కానీ వీడెక్కువ వాడు తక్కువ వాడు అని చూపెట్టదు. ఎందుకనంటే కలెక్టర్ ఎంత అవసరమో ఒక జిల్లాకు, అదేవిధంగా కలెక్టర్కు ఉన్నటువంటి క్లర్కు, సీసీ, అదేవిధంగా అక్కడికి పంపించే అటెండర్ కూడా అంతే అవసరం. ఈ సొసైటీలో అన్ని వర్గాల వారు కలిస్తేనే అందరూ ప్రజలు కొంచెం బుక్కెడు బువ్వ తినగలుగుతాం. అంతేకాని ఏ ఒక్క వర్గమో సపోర్ట్ చేస్తేనో, ఏ ఒక్క వర్గమో పని చేస్తేనో మనం వరిని, అన్నాన్ని తినలేము. ఇది గుర్తుంచుకోండి. మతం అనేది, కులం అనేది ఎప్పటికీ కూడా ఆయా శ్రామిక వర్గాలను తెలుపుతుంది. మతం అనేది మంచి మార్గం కోసమే ఉంది. అందరూ కూడా మంచి మార్గాన్ని ఎంచుకోండి. దారులు వేరు కావచ్చు, మన గమ్యం ఒకటే. మనిషినే ప్రేమించండి, కానీ ద్వేషాన్ని కాదు. ద్వేషాన్ని ప్రేమించిన ఏ మనిషి కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఎప్పుడో ఒకప్పుడు పైవాడి చేత చట్టం దృష్టిలో శిక్షించబడతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.